ఆయన రక్తం చేత కడగబడినటువంటి నీవు ఆయన పని కొరకై అప్పగించుకో. ఏదో మందిరానికి వస్తున్నాను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా కాకుండా దేవుని కొరకు ఏదో ఒక పని చేయడానికి నేను అప్పగించుకో. చాలా మందికి దేవుని పని విలువ తెలియదండి, చాలా నిర్లక్ష్యం. కానీ చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటి అనంటే, ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు దేవుని మందిరములో ఏలీ దగ్గర ఉన్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు అని అంటారే, నాయన ఆ దుప్పటి తీసుకొని రాయా అని అంటే పరిగెత్తుకుంటే ఆ దుప్పటి తీసుకొస్తున్నాడు. అరే ఆ తలుపు దగ్గరికి వేసి రాపో అంటే వెళ్ళి తలుపు దగ్గరికి వేసి వస్తున్నాడు. ఇదిగో ఆడ మంచినీళ్ళ చెంబు ఉంది కానీ ఆ చెంబు తీసుకొని రాపోయా అని అంటే ఆ మంచినీళ్ళ చెంబు తీసుకొస్తున్నాడు. పనంతా ఎవరికి చేస్తున్నాడు చెప్పాలి? ఎవరికి చేస్తున్నాడు? ఏలీకి చేస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, సమూయేలు ఏలీ దేవుని మందిరంలో ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏ చిన్న పని చేసినా ఆ పని ఎవరికి చెందిద్ది అనంటే దేవునికి చెందిద్దండి. ఏ పొద్దు మనం మన పనులు చేసుకుంటానే ఉంటాం. చెప్తున్నాను, దేవుని పని కొరకై ఆసక్తితో అడుగులు ముందుకు వేసేవారుగా ఉంటే